మన విజయనగర మాజీ మేయర్ విజయలక్ష్మి గారికి, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి గారికి, అలాగే రమేష్ గారికి, వేదిక రాసిన పెద్దలకు, వేదిక ఉన్న నా ఐఎస్ఆర్సి సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మానవ హక్కులు అనేవి 0 to మన డెత్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి జరిగినప్పుడు మనం ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి అని పేద ప్రజలకు కానీ, అలాగే తెలియని వారికి కానీ చాలామంది తెలియదు. అలా మన ఈ సమస్యను ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఈ సమస్య ఎవరి దగ్గర తీసుకెళ్తే ఏ విధంగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ వేరు, మన సంస్థ వేరు. మానవ హక్కుల కమిషన్ రాష్ట్రం అలాగే వచ్చిన సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం వేరు కూడా మన సంస్థ పనిచేస్తుంది. అంతేగాని మన కమిషన్ మిమ్మల్ని నియమించిందా అని, మానవ హక్కుల కమిషన్ మమ్మల్ని నియమించలేదు. మాది ఒక సంస్థ. ఆ సంస్థ ద్వారా ఏ పేదవాడికి కానీ ఎవరికి అన్యాయం జరిగినా సరే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం వేరు కూడా మా సంస్థ పనిచేయాలని చెప్పేసి గంటాబంధంగా చెప్తులేక ఆయన ఇంకా మాట్లాడడం సరిపోలేదు. దయచేసి సంస్థ ఢిల్లీ ఎన్సిటీలో రిజిస్ట్రేషన్ అయిన సంస్థ. మరొక విషయం, ముఖ్యంగా మనం ఫ్యామిలీ సంబంధించు అటువంటిది ఏమీ లేదు. కానీ ఈ మానవ హక్కుల సంఘంలో ఎంతలా మనం స్పందిస్తే మనకంత పేరు వస్తుంది, అలాగే మనం ఏదైనా కేసులు కూడా పడతాయి. దాంట్లో ఏదో డౌట్ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గత 10 సంవత్సరాల క్రితం అనుభవించాను. ఎందుకంటే ఈరోజు